హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది ఈ మధ్య పేపర్‌లో వాటిల్లో ఆత్మహత్యలు చేసుకోవడం అవి చూస్తున్నాననమాట. ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటే అంటే మామూలుగా ఏంది, మనం ఈ యొక్క అందరిని వదిలేసి వెళ్ళిపోవడం. ఇప్పుడు అదే మీకు నిజంగా చేసుకోవాలని కంపల్సరీ అనిపిస్తే మొత్తం మీకు ఉన్న బాధ్యతలన్నిటిని వదిలేసి వెళ్ళిపోండి. మీరు ఎక్కడున్నారో ఐడెంటిటీ కూడా ఇవ్వకాకండి. మీకు మళ్ళా నచ్చితే తిరిగి రండి. అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ ఈ లోపల మీ సమస్యల పరిష్కారం గావచ్చు. మీరు అనుకున్న బాధలు తొలగిపోవచ్చు. ఎన్నో మంది మీరు ఒకసారి హాస్పిటల్స్‌కెళ్లి చూడండి. చాలామంది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లమ్స్ వల్ల అల్లాడిపోతున్నారనమాట. ఇప్పుడు మీరు అనవసరంగా చచ్చిపోతే, దేవుడు మనకు ఇచ్చిన ఆర్గాన్స్ మామూలు విషయం గాదు. ఇప్పుడు మీకు తెలీదు మీ బాడీలోనే కనీసం ఎంత లేదన్నా ఒక 50,00,000 విలువైన ఆర్గాన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మామూలుగా బయట చూడండి, లివర్ కావాలని జెప్పి, కొంతమంది కిడ్నీలు కావాలని జెప్పి, కళ్ళు కావాలని జెప్పి, చాలామంది లేనోళ్ళైతే ముందరగానే బుక్ చేసుకుంటారనమాట. ఎవరైనా చనిపోయిన వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలని జెప్పి. నేను చాలా హాస్పిటల్‌లో చూస్తున్నాను. చాలామంది ఇక్కడ ఫేస్ చేస్తున్నాననమాట ఈ యొక్క ప్రాబ్లమ్స్. హెల్త్ అన్నీ ఉండి చేసుకుంటున్నారు. మీరు యొక్క క్షణికావేశం వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు గూడా ఏందంటే, ఏం చేయాలో చేయలేక అదే విధంగా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు నిజంగా చేసుకోవాలి అనుకుంటే, నా మెయిన్ సజెషన్ ఏందంటే, శుద్ధంగా అన్నిటిని వదిలేసి ఎళ్ళిపోండి. వదిలేసి ఎళ్ళిపోతే ఇంకా అంటే ఆత్మహత్య చేసుకున్నావంటే, ఇంకా నీకు రిలేషన్‌కి, ఫ్యామిలీకి అంతా పోయినట్టే కదా! ఇదే విధంగా నువ్వు వదిలేసి ఎళ్ళిపో. నీకు నచ్చినంత కాలం ఉండు బయట. నీకు రావాలా మళ్ళా తిరిగి రా.